విజయ్ రష్మికల లవ్ స్టోరీ చెప్పేసిన విజయ్ దేవరకొండ మొదట ఎవరు ప్రపోజ్ చేశారో మొత్తానికైతే ఓపెన్ అయిపోయాడు. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న. ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కడవడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 8 ఏళ్ల పాటు సీక్రెట్ గా లవ్ స్టోరీ కొనసాగించి చివరికి ఫిబ్రవరి 26న రష్మిక మెడలో విజయ్ 3 ముళ్ళు వేసేసిన సంగతి మనకి తెలిసిందే. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రష్మిక విజయ్ల రిసెప్షన్ వెడ్డింగ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. మార్చ్ 4న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో కొత్త జంట రిసెప్షన్ వేడుకలు కూడా చాలా బాగా జరిగాయి. విజయ్ దేవరకొండ పెదరాయుడు గెటప్ లో పంచి కట్టుకుని రాయల్ గా కనిపించగా రష్మిక మందన్న రెడ్ సారీలో అదర కొట్టిందని చెప్పాలి. అయితే రిసెప్షన్ కు ముందు తెలుగు మీడియాలో ప్రత్యేకంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో ఎమోషనల్ కామెంట్స్ అయితే చేశారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, ఆమెను మీరు మంచిగా చూసుకోవాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి అంటూ రష్మికను పరిచయం చేశారు. మా జర్నీలో మీడియా ఎప్పుడూ భాగమే, ఇప్పుడు పెళ్లి చేసుకుని జంటగా మీ ముందుకు రావడం కొత్త అనుభూతినిస్తుందని చెప్పుకొచ్చారు. రష్మిక కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ మేము కలిసి జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేశాం, మీ అందరి ప్రేమ మద్దతు ఇలాగే ఉండాలి అని చెప్పుకొచ్చింది. అభిమానుల ఆదరణతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసేసింది. ఈ లవ్ స్టోరీలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు అంటూ అభిమానులు అయితే కామెంట్స్ లో కొట్టుకుంటూ ఉన్నారు. అయితే రష్మికనే మొదటిగా విజయ్ లవ్ ప్రపోజ్ చేసింది అంటూ విజయ్ దేవరకొండ స్వయంగా తన సంగీత ఈవెంట్ లో చెప్పుకొచ్చారట. ఈ విషయాన్ని కొంత ఫ్యామిలీ మెంబర్స్ అయితే బయట పెట్టారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత తమ మధ్య ప్రేమ మొదలైందని విజయ్ చెప్పారంటూ ఫ్యామిలీ చెప్పుకొచ్చారు. ఈ మధ్య అభిమానులతో కలిసి లంచ్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ జంట స్వయంగా భోజనం వడ్డించిన వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి పరిచయం స్టార్ట్ అయ్యి 2018లో విడుదలైన గీతా గోవిందం సినిమాతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకి ఆకట్టుకుంది. ఆ తర్వాత 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ తర్వాత ఈ జంట మరింత దగ్గరైందని చెప్పాలి. ఈ 2 సినిమాల తర్వాతే వీరిద్దరు ప్రేమలో పడ్డారని అభిమానులు అయితే భావిస్తున్నారు. ఎన్నో రూమర్స్, ఎన్నో అనుమానాలు, మీడియా ఊహాగానాల మధ్య కూడా వీరి బంధాన్ని అయితే ఎక్కడ పబ్లిష్ చేయకుండా 8 ఏళ్లు గడిపిన ఈ జంట చివరకు పెళ్లి ద్వారా అధికారంగా తమ ప్రేమ కథకు ముగింపు పలికిందనే చెప్పాలి.